నాయుడు వచ్చినప్పుడు కూడా ఆయన ఇక్కడ చెత్తగానే పిరవాయించారండి. ఇది చిలపారన్న అక్కడ నుంచి వచ్చి తుప్పలు గట్ట ఉంటే పాములు పుట్టలు ఉంటే ఇక్కడ బాగు చేసుకుని ఇక్కడ ఉండమన్నారు చిలపారంలో ఉన్నవాళ్ళు సార్లు అందరూ. ఇక్కడ ఉంటున్నామండి. చంద్రబాబు నాయుడు వచ్చాడు, రాజశేఖర రెడ్డి వచ్చాడు, మన కేసీఆర్ కూడా వచ్చాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు చేసాడు. ఆయన కూడా వచ్చి ఎప్పుడైనా సరే ఇక్కడికి వచ్చి గుడిసెలు తీయండి అన్న మాట ఇప్పుడు అనలేదు. ఓటు వేయండి అని అంటే మీకు ఇచ్చేస్తాం అని అందరూ చెప్పారు, కానీ మాకు ఏది చేయలేదండి. చేయకపోయినా సరే మేము ఏదో గుడిసెలు వేసుకొని చిలపురంలో పని చేసుకుంటున్నాం. 30 రూపాయల కాడి నుంచి చేస్తున్నామండి చిలపురంలో. జాబ్ చేస్తారు మీరు? మరి అండి ఇవాళ రోజున 10,000 ఇస్తున్నారండి. బయటికి వెళ్ళి రెంట కట్టుకోవాలంటే 15,000 13,000 ఉన్నాయండి. అది 13,000 ఇవ్వమా, ఇక్కడ మా పిల్లల్ని పెంచుకోమా మేము. వాళ్ళు ఇచ్చేది 10,000 అండి. ఇవాళ వచ్చి ఎవరెవరో వచ్చేసి 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. తీసేయాలి, లేకపోతే పడగొట్టేస్తాం, లేకపోతే ఏసీబీతో తొక్కిచ్చేస్తాం అంటున్నారండి. మీరు మన గవర్నమెంట్కు ఏమని అభ్యర్థిస్తారు? ఏమన్నా వేరే ప్లేస్ చూపించాలనుకుంటారా? ఇప్పుడు 2BH గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఫ్రీ ఇస్తుంది కదా. మాకు డబుల్ బెడ్రూమ్లు అక్కర్లేదండి. మాకు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ పేసులు ఉన్నాయి కాబట్టి ఈ పేసి తీసేయమంటున్నారు కాబట్టి ఇంక ఏరే పేసి ఇస్తే ఇసుమంటి గుడిసెలు వేసుకొని ఉంటాం మేము. ఏదో మా ఆధారం చూపిస్తే మేము చేసుకుంటుంది కూలి పని చేసుకుంటున్నాం. దాని మీదే బతుకుతున్నాం. మాకు ఆస్తులు గట్రా లేవు. మాకు ఆంధ్రాలో కూడా ఇల్లు గట్టలు కొంతమంది ఆంధ్ర నుంచి వచ్చారు, కొంతమంది ఏమో తెలంగాణ నుంచి వచ్చాం. అందరూ అన్నదమ్ముల కింద ఉంటున్నాం, కానీ ఒకళ్ళు దెబ్బలాడుకుంటాం, కానీ ఇంకోటి కానీ ఏమీ లేదండి. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. ఇవాళ రోజున ఎవరెవరో వచ్చి తీసేయండి, అది లేకపోతే ఇప్పుడు ఏసీబీతో తొక్కిచ్చేస్తాం, మీరు సామానంగా ఏమన్నా మేము జాలిపడం, లేకపోతే మీరు కదలనంటే ఆడవాళ్ళనేమో లేడీస్ తోడి కానిటేబుల్ తోటి కొట్టిచ్చేస్తాం అంటున్నారు. అది ఇది అని అంటున్నారండి. ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అసలు ఎవరు కూడా పట్టించుకోవట్లేదండి. ఎలక్షన్ టైంలో మాత్రం మాకు ఓటు వేయండి, మీకు బాత్రూములు కట్టేస్తాం, మీకేమో బెడ్రూములు కట్టేస్తాం అవి అంటున్నారు. మాకు బెడ్రూములు కట్టలేదు, మాకు బాత్రూములు కట్టలేదండి. మాకు ఈ జాగా ఉంటే చాలు, మేము ఏదో బతుకుతాకి అని మేము అనుకుంటున్నామండి. ఈ జాగా కూడా ఉండొచ్చని అంటున్నారు. ఎంతమంది ఉంటారు మొత్తం ఇక్కడ? మేము మొత్తం 65 గుడిసెలు ఉంటాయని 200 మంది ఉంటామండి. మీకు బాత్రూమ్లు కానీ మంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయా? అసలు బాత్రూమ్లు అంటే బయటకు వెళ్తామండి అంతే. ఇందంటే బాత్రూమ్లు కూడా ఎక్కడ ఉన్నాయండి. మాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆడవారికి. మీరంటే పోవచ్చు, ఆడవాళ్ళకి ఇబ్బంది అయినా సరే మరి అంతేనండి, అలాగే పోతున్నారండి. మరి కొండ సెలవులు వస్తాయండి, పాములు వస్తున్నాయి, వానకాలం వస్తే వానలు ఇంత లోతు నీళ్ళు ఆ నీళ్ళలో నుంచి నడిచి వెళ్తాం. ఆ చిలపురంలోనే చేస్తున్నారు పని అండి. కొంతమంది వెనక 10 సంవత్సరాలు మరి చేసిన వాళ్ళు ఆ జీతం సరిపోక కొంతమంది ఇళ్లలో పని చేస్తారు. ఆడవాళ్ళు కొంతమంది వెళ్తున్నారండి. ఉన్నవాళ్ళు అందరం కూడా చిలపురంలోనే చేస్తున్నాం పని. 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డు ఉందా? మీకు రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డులు ఉన్నాయండి, ఓటింగ్ కూడా ఉన్నది ఇక్కడ. ఎట్లపల్లి బాబురా సార్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 30 సంవత్సరాలు బట్టి ఉంటున్నాం సార్. చిన్నపిల్లలతో ఆపరేషన్ మనుషులతోటి నాగార్జున ఫంక్షన్ పడగొట్టా, మీకు దిమాకు లేదా, జేసీబీలతో తొక్కిచ్చేస్తాం. మీకు 2 రోజుల ముందు చెప్తున్నాం, శనివారం ఖాళీ చేసేయాలి, వెళ్ళిపోవాలి, లేకపోతే మీ సామానం అంతా నాశనం అయిపోద్ది, పోలీసులు కొట్టిచ్చేస్తాం. కొట్టించాక అవి ఇచ్చారు సార్ పోలీసులకి. లేకపోతే ఏం చేయలేరు, మీరు ఏం చేస్తారు ఏంటి, మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటున్నారు సార్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు రాలేదండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎవరు రాలేదు. కిరణ్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరు రాలేదండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా రాలేదండి. 10 సంవత్సరాలు పరిపాలన చేశారండి. మాకు వర్షం వచ్చిన 15 ఏళ్ళు ఇంటింటికి ఇచ్చారండి కేసీఆర్ గారు. ఇప్పుడు వచ్చి మాకు ఆయన అన్యం చేయలేదానండి. మేము ఓటేసి గెలిపించుకున్నాం సార్. ఈ పేదలను సూతమడిచి గరీబులు పట్టుకొడుతున్న రేవంత్ రెడ్డి గారు న్యాయమే సార్ ఇది. రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి పరిపాలన కూడా రాలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ ఎన్నో పేద ప్రజలను పట్టుకొడుతున్నారు మీరు. చెరుగట్లో ఉన్న ప్రజలు ఎప్పటి నుంచి ఉన్నాం సార్. మేము పాములు అనగా, కొనసీమలు అనగా, పిల్లలతోటి జల్లాలతోటి, నాగబాములతోటి, అంత పొడుగుని తేలితోటి అందరితో ఉన్నాం సార్. పిల్లలు కూడా చదువుకుని పిల్లలు ఉన్నారు సార్. ఇక్కడ గరీబులు పట్టుకొట్టదు సార్. మాకు ఏదైనా దారి చూపించండి, ఎక్కడైనా స్థలం ఇల్లు వేసుకుంటాం సార్. నీళ్ళు కూడా మాకు సహకారం కావాలండి, అంతే చాలు సార్. మాకు పేరు మహాలక్ష్మి అండి, తాడేపల్లిగూడు. అవునండి. 30 రూపాయల లెక్కన చేశారండి ఇక్కడ డ్యూటీగా. చిలపారం ఇది మాది, ఇది ఉండండి మిమ్మల్ని ఎవరో కాదనరు అని 30 రూపాయల లెక్కన చేస్తే సరేలే ఇంకా కిరాకి వెళ్తే 10,000 అలాగ అంటున్నారు కదా అని ఇందుట్లోనే ఉండి ఇందుట్లోనే పుల్లు పోసుకుని పెళ్ళి చేసుకుని అలాగా ఒక సొంతూరులాగా అయ్యారండి. అయినా సరే అని అసలు కేసీఆర్ నా చంద్రబాబు నాయుడు ఎవరు కూడా అసలు మెదపలేదు. ఇప్పుడు ఈ దీనికి మమ్మల్ని వెళ్ళిపోమని అన్నారండి. అది మొత్తం 200 మంది ఉంటారండి. అసలు పైన ఉంటారండి, ఒక ఊరు ఉన్నట్టే ఉంది. అందరూ పనిచేస్తారండి. ఇది మాది, ఇది మీ ఎవరు కాదనరు. ఇదే ఎక్కడ ఉన్నాను మీరు అన్నారు శిల్పాలం చేసిన సార్లు. వాళ్ళ కొడుకుదంతా సహకరించలే, మాట్లాడతలేదు సార్.
అలాగ అయిందండి మా పని. ఏమీ కాదు, మాకు ఇల్లు వద్దు, మాకు ఏమి వద్దు, మాకు చిన్న జాగిస్తే చాలు, మేము బరకలు కట్టుకుని ఉంటాం. ఇక్కడ వేరే దగ్గర వేరే దిక్కునైనా సరే, వేరే దిక్కునైనా దాటిన తర్వాత ఇస్తే మేము ఇక్కడ దూరం అయిపోతుంది సార్. ఎక్కడిచ్చినా మేము ఉండి మేము కొంచెం కడుపు పట్టుకొని బతికితోళ్ళం సార్. మాకు ఇల్లు లేదు, కడుపు మనకు జాగాలు లేవు, భూములు లేవు, ఓ బిల్డింగులు లేవు. మేము ఎక్కడున్నా మేము కొంచెం మాకు గుడిసె తాపిస్తే బతకగలుగుతాం సార్. లేకపోతే మేము మా సాగు మరణానికి తెచ్చిండా రేవంత్ రెడ్డి గెలిచి, మరి దేనికి మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటుండు. వాళ్ళ మీరు అందరూ నా బిడ్డ లాంటి వాళ్ళు అన్నారు, మా తల్లి లాంటి వాళ్ళు అన్నాడు, మా చెల్లెళ్ళ లాంటి వాళ్ళు అన్నాడు. ఇవాళ మా భవిష్యత్తు ఇట్లా మమ్మల్ని రోడ్డు మీద వేస్తాడో మాకు తెలియదు సార్. ఇక కేసీఆర్ ఉన్నాగా, రాజశేఖర్ రెడ్డి ఉన్నా, ఎవరున్నా, మూడు పార్టీలు మారిపోయినా కూడా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి కదిలి ఒక్క మనిషి వచ్చి మమ్మల్ని వెళ్ళిపోమన్నారు లేరు సార్. మమ్మల్ని ఇప్పటికీ ఈయన వచ్చి ఒక అంటే ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకే మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళగొడుతుండు. మా భవిష్యత్తుతో ఆడుకుందాం అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా సార్ మమ్మల్ని? మేము కూడా నీ తల్లి లాంటి వాళ్ళమే కదా సార్, మేము నీ తండ్రి లాంటి వాళ్ళమే, నీ చెల్లెళ్ళ లాంటి వాళ్ళమే, కానీ కాదనలేదు. మాకు మంచిగా చేస్తామని మీకు ఓటేసి గెలిపించినాం సార్. మేము మమ్మల్ని ఇట్లా చేస్తామని మేము అనుకోలేదు. నీ మనసులో మాట ఇప్పుడు ఏం చేస్తాం మమ్మల్ని? మాకు ఏనన్నా ఏ స్థలమైనా మాకు ఇక్కడ చుట్టుపక్కల మాకు ఒక్క కనీసం వేసుకునేందుకు ఒక గుడిసె తావిస్తే మాకు మేము బతకగలుగుతాం సార్. మేము నీకు అంతే ధన్యవాదాలు. నా పేరు విజయదుర్గ సార్. నీళ్ళు కొనుక్కోవాలి సార్, మంచినీళ్ళు కొనుక్కోవాలి, తానం చేతకు 5 రూపాయలు డబ్బా కొనుక్కోవాలి. మాకు బతుకుతాకి మాకు తోవలేదు. ఇక్కడ మాకు తలం ఇవ్వండి. మాకు డాబాలు అక్కర్లే, మాకు రేకు సెట్ అక్కర్లే, మాకు ఏం అక్కర్లేదు. ఓన్లీ జాగా చూపిస్తే చాలు, మాది అదొక్కటే చాలు. ఓన్లీ గుడిసె వేసుకుంటాం. మాకు ఆ గుడిసె చూడండి సార్, ఆ గుడిసె ఒక్కసారి ఆ గుడిసె చూడండి సార్, అది ఎలాగుందో, అది నాదే. అలాంటి గుడిసెలో బతుకుతున్నాం మేము. చిన్న పిల్లలు వేసుకొని బతుకుతున్నాం. ఈ పిల్లలు చూడండి సార్, చిన్న పిల్లలు. రేవంత్ రెడ్డి గారు మీకు అసలు జాలి లేదా? మీకు ఓట్లేసి గెలిపించాం కదా, మా మీద జాలి లేదా? మీ అక్క చెల్లెలను కదా, మీ తల్లిదండ్రులను కదా, మేము నీ తోడబుట్టినాం కదా. ఉంటే 5 సంవత్సరాలు ఉంటారు. మమ్మల్ని ఎందుకు మా పొట్టు మీద కొడుతున్నారు? మీరు మా కడుపు మీద కొడుతున్నారు. మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఉరిశిక్ష చేస్తున్నారు. మాకు ఉరిశిక్ష చేసండి. మొత్తం అందరినీ 200 కుటుంబాలు ఉన్నాయి, 200 కుటుంబాలను ఉరిశిక్ష చేసేయండి. మమ్మల్ని ఎందుకండి వాళ్ళు ఎంత ఏడిపిస్తున్నారు? మాకు ఏం అక్కర్లే, మాకు డాబాలు అక్కర్లే. మేము కబ్జా చేసుకోలేదు. కబ్జా చేసుకునేలాగైతే మేము ఇల్లులే కట్టుకుంటాం, అప్పట్లో పెండ్లో వేసుకుంటాం. మేము ఓన్లీ ఇలాంటి రేక్ సెట్లు ఇలా బరకల్లో ఉంటామా? ఉంటాం కదా. మాకు కొనుక్కుంటాక 5 రూపాయలు, టీ తాగుతా కూడా 5 రూపాయలు లేవు మాకు. ఆ పూట కష్టపడుకొని వండుకొని తింటాం. మేము రోగాలతో ఉన్న పేషెంట్లు. మా ఆయన 2 కిడ్నీలు పోయినాయి సార్. నేను ఒక్కదాన్నే కష్టపడతాను, మా ఆయన్ని పెంచుకుంటాను నేను. నాకు 2 ఆడపిల్లలు, 1 కొడుకు, చిన్న పిల్లలు చదువుకుంటున్నారండి. పిల్లలు అక్కడ గవర్నమెంట్ స్కూలే. ఇచ్చిన 10,000 రూపాయలు జీతాలు, ఆయనకు 5,000 పోతే ఇంట్లోకి 5,000 తింటాం. మేము రెంట్లు కట్టుకొని బతకాలంటే మేము ఎక్కడైనా బతకాలి, మేము ఎలాగైనా బతకాలి. మరి అద్దరుకొని నెత్తుకుంటున్నాం సార్, మా నాన్న నెత్తుకుంటున్నాం. 15,000 అడుగుతున్నారు ఇంటద్ది. 15,000 3 నెలలు అడ్వాన్స్ కట్టమన్నారు. 45,000 కట్టమన్నారు. మేము ఎక్కడ కట్టాలి? ఏమన్నా తెచ్చి కట్టాలి? మేము రెక్కలు ముక్కలు చేసి కట్టమన్నా మాకు 10,000 వస్తున్నాయి జీతాలు. మాకు జీతాలు కూడా శిల్పాల జీతాలు కూడా మాకు ఎక్కువ కూడా కాదు, అలా పెంచరు, అయ్యే జీతాలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.